పల్నాడులో పనికిమాలిన పోరాటం చేయడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడంటాను నేను. ఎందుకంటే అవసరం లేని పోరాటం ఇది. ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి కదండి రాష్ట్రంలో. వీళ్ళు మూడు గ్యారంటీలే ఇచ్చింది, ఇంకా 3 గ్యారంటీలు ఇవ్వాలి. దాని గురించి పోరాటం చేయడం మానేసి ఎవడో ఏ బెట్టింగ్ యాప్లోనో లేకపోతే ఈ ఎలక్షన్లో గెలుస్తాడో ఓడిపోతాడని కార్యకర్త అయితే తప్పు చేసేస్తే మొత్తం సమర్థించేస్తారా? ఆయన చచ్చిపోయినప్పుడు కాకుండా ఇప్పుడు విగ్రహం పెట్టినప్పుడు వెళ్ళడం ఏంటండి? నాకు అర్థం కాలేదు. చనిపోకముందు ఆదుకుంటే సరిపోతుంది కదా. ఏదైనా సరే ఏదైనా రాజకీయ మరి అలాగే ప్రత్యర్థి మీద ఆరోపణ చేస్తూ ఉంటారు, అది కరెక్ట్ కాదు. ఏదైనా సరే ఇలాంటి ఇష్యూ ఉన్నప్పుడు ఏదన్నా సంఘీభావంగా వెళ్ళినప్పుడు పోలీస్ పర్మిషన్ 200 మందికి 300 మందికి ఇచ్చినప్పుడు జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వస్తే బెటరు. బారికేళ్ళు ఎరగొట్టేసి జనాలను కొట్టేసి అటు ఇటు పరిగెత్తేసి భయభ్రాంతికి గురి చేస్తుంటే సమాజంలో ఏం మెసేజ్ ఇద్దామని. ఆయన జనాన్ని కూడా పిలుపునివ్వలేదు. ఆయన జనాల నుంచి వచ్చిన నాయకుడు జననాయకుడు కాబట్టి ఇంతమంది జనాన్ని పొందాడు. ఈ రోజు జనం వచ్చారని చెప్తున్నారు. చెవిలో పువ్వు పెట్టుకున్న వాళ్ళు చెప్పమనండి. ఎందుకంటే ఆయనమ్మో అలా అంటాడు, జన సమీకరణ చేయండి అని చెప్పి చుట్టుపక్కల ఉన్నటువంటి నాయకులు ఎమ్మెల్యేలుగా పోటీ చేసినటువంటి వ్యక్తులు మాజీ ఎమ్మెల్యేలు మామూలు పిలుపులు అక్కడ